బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. రిక్షాకు బాంబు అమర్చి బాంబు పేల్చినట్టుగా అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది పాకిస్తాన్. ఈ ఘటనకు పూర్తిగా టీటీపీ బాధ్యత వహించి ఉండొచ్చు, అంటే టీటీపీనే ఈ ఘటనకు కారణం అయి ఉండొచ్చు అని చెప్పి పాకిస్తాన్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అయితే అంతకన్నా ముందు డీటెయిల్గా మాట్లాడుకునే కన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ఉంటుంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని లక్కీ మార్వత్ ఈ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. మార్కెట్ ఏరియాలో ఉగ్రవాదులు ఒక రిక్షాకు బాంబు పెట్టారు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 2 పోలీసులు ఉన్నారు, ఒక మహిళ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ దాడికి బాధ్యత తమదే అని చెప్పి ఇంకా అంగీకరించలేదు, ఇంకా ఈ దాడికి బాధ్యత వహించని పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం తెహ్రీక్ తాలిబాన్ టీటీపీకి చెందిన తాలిబాన్లే ఈ దాడి చేసి ఉంటారని చెప్పి అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. అసలు టీటీపీ అంటే ఏంటి అని చెప్పి కొంతమంది డౌట్ రావచ్చు, చెప్పే ప్రయత్నం చేస్తాను. టీటీపీ అనేది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం నుంచి కొన్నేళ్ల క్రిందట వేరుపడిపోయింది. అయినప్పటికీ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని పాకిస్తాన్ ఫోర్సెస్ మీద అక్కడ వాళ్ళకు వ్యతిరేకంగా అక్కడ పోరాటం చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఆ ప్రాంతం మాది, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి, ఆ ప్రాంత వాసులకి స్వతంత్రం కల్పించని చెప్పి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా హృదయ విదారక దృశ్యాలు అవన్నీ కూడా విజువల్స్ మీరు చూడొచ్చు. రిక్షాకి బాంబు పెట్టి ఆ బాంబు పేల్చేసిన ఘటనలో 9 మంది మరణించారు. ఇప్పటికే మీరు చూడొచ్చు. అటుగా భయానక వాతావరణం, భీతావహ పరిస్థితి నెలకొంది. పూర్తిగా దట్టమైన పొగ అలుముకుంది బాంబు పేలిన తర్వాత. ఎక్కడికక్కడ భౌతిక కాయాలు కనిపిస్తున్న పరిస్థితి ఆ ప్రాంతానికి వెళ్ళిన చోట్ల. కొన్ని చోట్ల శరీర అవశేషాలు కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల తెగిన మొండెం, తెగిన చెయ్యి, అలా పరిస్థితి కాస్త భీతవాహంగా ఉంది. ఆ భయంకర పరిస్థితిని వెంటనే అక్కడ భయాందోళనకు గురయ్యారు ప్రజలు. పరుగులు పెట్టారు అక్కడి నుంచి, తమను తాము కాపాడుకోవడానికి పరుగులు పెట్టిన విజువల్స్ మీరు చూడొచ్చు. అయితే కాస్త పరిస్థితి అదుపులోకి వచ్చింది అన్న తర్వాత అక్కడికి వెళ్ళారు. మీరు చూడొచ్చు, భయంతో ఉన్నారు అక్కడ చాలామంది. పరుగులు పెట్టిన విజువల్స్ మీరు చూస్తే కనుక చెల్లాచెదురుగా పడున్నాయి అక్కడ భౌతికాయాలు, దాంతోపాటు అక్కడ షూస్, చెప్పులు అన్ని చూస్తే కనుక వెంటనే భయపడిపోయి పారిపోయారు. మీరు చూస్తే అక్కడ రిక్షాలో మీరు చూడొచ్చు, ఆటోలు పారిపోతున్నారు, కొంతమంది ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోతున్నారు. ఇంటి పైకప్పులు పేలిపోయిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ భీతవాహ పరిస్థితి అక్కడ నెలకొంది. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విజువల్స్కి సంబంధించి ప్రస్తుతం పాకిస్తాన్లో భయానక వాతావరణం నెలకొంది. అయితే బన్నూ జిల్లాలోని అక్కడ సెక్యూరిటీ పోస్ట్ మీద నెల 10వ తారీఖున అక్కడ ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నిన్న ఒక వాహనం పోలీస్ పోస్ట్ పైకి దూసుకెళ్ళింది. దీంతో ఫోర్సెస్ అక్కడ కాల్పులు జరిపారు. దీంతో వాహనం పేలిపోయింది. పేలుడు ధాటికి పోలీస్ పోస్ట్ కూడా నేలమట్టం అయిపోయింది. పైకప్పు కావచ్చు, భవనం కావచ్చు. దీంతో స్థానికంగా ఉన్న అనేక ఇళ్ల పైకప్పులు కూడా కూలిపోయాయి. పలువురు భద్రతా సిబ్బంది కూడా అక్కడ శిథిలాల కింద చిక్కుకుపోయారు. అయితే ఉగ్రవాదులకి భద్రతా బలగాలకి మధ్య భారీ ఎదురుకాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ దాడిలో 15 మంది భద్రతా సిబ్బంది మరణించారు, చాలామంది గాయపడ్డారు. ఈ దాడికి తెహ్రీక్ తాలిబానే కారణమని చెప్పి పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అసలు ఇంతకీ తెహ్రీక్ తాలిబాన్కి పాకిస్తాన్కి మధ్య ఎందుకు వైరం? పాకిస్తాన్నే వెంటాడుతున్న శత్రువు అని చెప్పుకోవాలి. టీటీపీ అంటే ఎవరు అనే డౌట్ రావచ్చు. ఎందుకు ఇస్లామాబాద్కి నిద్ర పట్టనివ్వటం లేదు అంటే పాకిస్తాన్ రాజధాని అది. ఒక దేశం తానే పెంచిన సిద్ధాంతం, తానే పెంచిన మిలిటెన్సీ ఇప్పుడు తన గుండెల్లో బాంబులా పేలిపోతూ ఉంటే అదే పాకిస్తాన్ కథ. భారత్తో యుద్ధం ఒకవైపు, ఆర్థిక సంక్షోభం ఇంకొక వైపు, బలూచ్ తిరుగుబాటు ఇంకొక వైపు. కానీ వీటన్నిటికంటే పాకిస్తాన్ ఎక్కువగా భయపెడుతున్న పేరు ఒకటి ఉంది. దాని పేరే తెహ్రీక్ తాలిబాన్, టీటీపీ పాకిస్తాన్. ఇది సాధారణ ఉగ్రవాద సంస్థ కాదు. ఇది పాకిస్తాన్ సృష్టించిన, పాకిస్తాన్నే కరుస్తున్న పాకిస్తాన్ కథ ఇది. ఎవరి టీటీపీ? ఎందుకు పాకిస్తాన్ ఆర్మీకి వీళ్ళంటే టెన్షన్? ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు వీళ్లపై సైలెంట్గా ఉంటున్నారు? ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు దాదాపు అంతర్గత యుద్ధం పరిస్థితికి చేరుకుంది? డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు టీటీపీ అంటే ఏంటి? తెహ్రీక్ తాలిబాన్ ఇది తెలిసిందే. 2007లో వీళ్ళు అఫీషియల్గా ఏర్పడ్డారు, కానీ దీనికి చాలా పేర్లు ఉన్నాయి. 1980లో ఆఫ్ఘన్ యుద్ధంలో వీళ్ళు ఉన్నారు. అప్పుడు సోవియట్ యూనియన్పై యుద్ధానికి అమెరికా, సౌదీ, పాకిస్తాన్ కలిసి ముజాహిదీలను పెంచాయి. అక్కడి నుంచే జిహాద్ నెట్వర్క్ పుట్టిందనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆఫ్ఘన్ తాలిబాన్లు ఏర్పడ్డారు. అదే ఐడియాలజీతో పాకిస్తాన్లోని పస్తూన్ గిరిజన ప్రాంతాల్లో మరో మిలిటెంట్ వేవ్ ఏర్పడింది.
అదే టీటీపీ వాళ్ళ టార్గెట్ ఏంటి? పాకిస్తాన్లో షరియా చట్టం అమలు చేయాలి. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అమెరికా బానిసగా వాళ్ళు చూస్తారన్నమాట. అక్కడ పాకిస్తాన్ ఆర్మీని ఇస్లాం ద్రోహిగా వాళ్ళు పిలుస్తారు. టీటీపీ, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. ఇక్కడ ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ చాలా ఏళ్లుగా మంచి తాలిబాన్ చెడు తాలిబాన్ అనే గేమ్ ఆడుతూ ఉంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్పై ఉపయోగపడే వాళ్ళు మంచి తాలిబాన్లు అంటది, అండ్ పాకిస్తాన్ పైన తుపాకీ తిప్పే వాళ్ళని చెడు తాలిబాన్లు అంటది. కానీ మిలిటెన్సీకి బోర్డర్ ఉండదు కదా. ఒకరోజు అదే అగ్ని ఇస్లామాబాద్ వైపు తిరిగింది. ఆ మంట ఇప్పుడు ఇస్లామాబాద్కి అంటుకుంది, అంటే పాకిస్తాన్కి అంటుకుంది. అసలు ఎందుకు పాకిస్తాన్తో టీటీపీకి అంత శత్రుత్వం? మాట్లాడుకోవాలంటే మనం ఏకంగా 2001కి వెళ్ళిపోవాలి. 2001 తర్వాత పరిస్థితి పూర్తిగా అక్కడ మారిపోయింది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది, అల్ ఖైదా తాలిబాన్లపై యుద్ధం ప్రారంభించింది. అప్పుడు పాకిస్తాన్ అమెరికా వైపు నిలిచింది. ఇదే టీటీపీకి కోపం తెప్పించింది. ముస్లింలపై యుద్ధం చేస్తున్న అమెరికాకు నువ్వు సాయం చేస్తావా అని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. దాంతో ఆర్మీపై దాడులు చేయడం, పోలీస్ స్టేషన్పై బాంబులు వేయడం, అక్కడ మసీదులపై అటాక్ చేసిన మాట వినిపిస్తూ ఉంటుంది. రాజకీయ నాయకుల హత్యలకు పాల్పడిందని చెప్పి ఇక్కడ పాకిస్తాన్ అనిపిస్తూ ఉంటుంది. స్కూళ్లపై దాడులు చేస్తూ ఉంటుంది. ఇలా పాకిస్తాన్ను రక్తంలో ముంచేస్తూ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే. మరి ప్రపంచానికి షాక్ గురి చేస్తున్న పెషావర్ స్కూళ్ళ దాడి గురించి మర్చిపోతాం. ఇక్కడ ఈ కథల గురించి మాట్లాడుకుంటే ఏకంగా 2014కి వెళ్ళిపోవాలి. అప్పుడు పెషావర్ ఒక ఆర్మీ పబ్లిక్ స్కూల్. 2014 కాదు, ఈ మధ్యకాలంలో కూడా ఈ పేరు చాలా గట్టిగా వినిపించింది. సో 2014 కథనం విన్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది ఈ టీటీపీ అంటే ఏంటో. సాధారణంగా పిల్లలు క్లాస్ రూమ్లో చదువుకుంటున్నారు. అప్పుడే టీటీపీ ఉగ్రవాదులు లోపలికి వెళ్ళారు. వాళ్ళు ఏం చేస్తారో తెలిస్తే వీళ్ళ మీద ఫస్ట్ అసహ్యం పుడుతుంది. చిన్న పిల్లలపైన కాల్పులకు తెగపడ్డారు తెహ్రీక్ తాలిబాన్. ఒక్కసారిగా స్కూల్ యుద్ధభూమిగా మారిపోయింది. 130 మందికి పైగా పిల్లలు చనిపోయారు. మొత్తం ప్రపంచం షాక్ అయింది. పాకిస్తాన్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఉగ్రదాడులు ఇదొకటి. అక్కడే పాకిస్తాన్ ఆర్మీకి ఒక విషయం క్లియర్ అయింది. ఇవాళ వీళ్ళని ఆపకపోతే రేపు దేశమే చేతిలో ఉండదని చెప్పి దీంతో ఆర్మీ ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. కానీ ఇష్యూ మాత్రం ఇంకా క్లోజ్ కాలేదు. పాకిస్తాన్ భారీ సైనిక ఆపరేషన్స్ని స్టార్ట్ చేసింది. నార్త్ వజీరిస్తాన్ లాంటి ప్రాంతాల్లో యుద్ధం చేసింది. వేలాది మిలిటెంట్స్ను చంపామని ప్రకటించింది. కానీ అసలు సమస్య ఏంటంటే టీటీపీ పూర్తిగా అంతరించిపోలేదు. ఎందుకంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కు పారిపోయారు. అక్కడ సేఫ్ హెవెన్స్ అయిపోయింది పరిస్థితి. ఇక్కడే మరో పెద్ద ట్విస్ట్ ఉంది. ఆఫ్ఘన్ తాలిబాన్లు అలాగే టీటీపీ వేరువేరు సంస్థలైన ఐడియాలజీ దాదాపు ఒకటే. రక్త సంబంధాలు కూడా ఉన్నాయి. పెళ్లిళ్ళు, గిరిజన బంధాలు, పస్తూన్ కనెక్షన్స్ ఇలా. అంటే పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్లకు ఆఫ్ఘన్ భూభాగంలో పరోక్ష రక్షణ దొరుకుతోంది అనేది దీని అర్థం. అయితే 2021 తర్వాత పాకిస్తాన్కు అసలైన నరకం మొదలైంది. మరి ముఖ్యంగా 2021లో ఆఫ్ఘనిస్తాన్లో 2021 కదా, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెళ్ళిపోయింది. తాలిబాన్లు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. పాకిస్తాన్ మొదట హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడు మన ఫ్రెండ్లీ గవర్నమెంట్ వస్తుందని అనుకుంది. కానీ పూర్తిగా వాళ్ళు అనుకున్న దానికి క్వైట్ ఆపోజిట్ జరిగింది. తాలిబాన్లు విజయం సాధించినప్పటికీ టీటీపీకి మరింత బలం పెరిగింది తప్ప పాకిస్తాన్కు కాదు. అమెరికాను ఓడించగలిగితే పాకిస్తాన్ ఏమంత పెద్దది, అంతే. అమెరికాను ఓడించాం, పాకిస్తాన్ ఏమంత పెద్దది అనేది ఇప్పుడు తాలిబాన్లకు ధైర్యం. దీంతో దాడులు ఒకసారిగా పెరిగిపోయాయి. పోలీస్ స్టేషన్స్, ఆర్మీ కాన్వాయ్స్, చెక్ పోస్ట్, ఎస్పెషల్లీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో యుద్ధ భూమిగా మారిపోయింది. ఇక్కడే అసలు జియో పొలిటికల్ ట్విస్ట్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వర్సెస్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఏం కోరుతోంది? టీటీపీని అదుపు చేయండి అని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని అడుగుతోంది. కానీ తాలిబాన్స్ ఏమంటున్నారు? ఇది మీ ఇంటర్నల్ ఇష్యూ, ఇది పాకిస్తాన్కు మరింత కోపాన్ని తీసుకొస్తోంది వీళ్ళ అంటే. ఎందుకంటే ఏళ్ల తరబడి తాలిబాన్స్ను పెంచి పోషించింది పాకిస్తానే కదా. అమెరికా దాడుల సమయంలో ఆశ్రయం ఇచ్చింది కూడా పాకిస్తానే. ఇప్పుడు అదే తాలిబాన్ పాకిస్తాన్ మాట వినడం లేదు. ఇది పాకిస్తాన్కు పెద్ద స్ట్రాటజిక్ అవమానం. దాంతోపాటు డ్యూరెంట్ లైన్ వివాదం కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య బోర్డర్ డ్యూరెంట్ లైన్ అంటారు ఇది. కానీ చాలామంది ఆఫ్ఘనిస్తాన్లో ముఖ్యంగా పస్తూన్స్ అంటూ ఉంటారు. ఈ బోర్డర్ను అసలు అంగీకరించరు. అందుకే సరిహద్దు ప్రాంతాలు ఎప్పుడూ అస్థిరంగా ఉంటాయి అక్కడ. టీటీపీకి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఒకవైపు దాడి చేస్తుంది, ఇంకొక వైపు పారిపోతారు. పాకిస్తాన్ వెంట పడలేకపోతోంది. ఇప్పుడు పరిస్థితి ఎందుకు అంత ప్రమాదకరంగా మారిందంటే పాకిస్తాన్కు 3 పెద్ద ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. అందులో ఒకటి టీటీపీ, రెండోది బలూచ్ తిరుగుబాటు, మూడోది ఆర్థిక సంక్షోభం. ఇవన్నీ కలిపి దేశాన్ని బలహీనపరుస్తూ ఉన్నాయి. టీటీపీ ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీకి మానసిక ఒత్తిడిని పెంచుతుంది, మెంటల్గా ప్రెషర్ తీసుకొస్తుంది. ఎందుకంటే బయట నుంచి వచ్చిన శత్రువు కాదు, దేశంలోనే పెంచి పోషించి పెరిగి వాళ్ళే అంటూ ఉంటారు కదేదో పాలు పెట్టి పావును పోషించారని చెప్పి. అక్కడ పాలు తాగుతుందా లేదా ఆ విషయం పక్కన పెడితే, సో ఒక నానుడు ఉంటుంది కాబట్టి దాని ప్రకారం చెప్పే ప్రయత్నం ఇక్కడ.
అంటే వాళ్ళే పెంచి పోషించుకునే శత్రువు ఇప్పుడు వాళ్ళని కరుస్తూ ఉంది. దేశంలో పెరిగిన మిలిటెంట్ ఎకోసిస్టమ్ ఇదంతా. అంటే పాకిస్తాన్ దశాబ్దాలుగా ఉపయోగించిన ప్రాక్సీ వార్ మోడల్ ఇప్పుడు వాళ్ళకి రివర్స్ అవుతోంది. అయితే భారత్కి ఇది చాలా ముఖ్యమైన డెవలప్మెంట్. ఎందుకంటే పాకిస్తాన్లో అస్థిరత పెరిగింది అనుకోండి, అణ్వస్త్ర భద్రతపై ప్రశ్నలు రైజ్ అవుతాయి. వాళ్ళ న్యూక్లియర్ సెక్యూరిటీ కావచ్చు, లేదా న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఇంటర్నల్గా ఉగ్రవాద ప్రభావం ఉంటుంది వాళ్ళకి, లేకపోతే బార్డర్ ఇష్యూస్, ఉగ్రవాద ప్రభావం, రాడికల్ గ్రూపుల పెరుగుదల ఉంటుంది అక్కడ. సో ఇవన్నీ కూడా ఆందోళన గురి చేస్తాయి. సో భారత్ అధికారికంగా పెద్దగా కామెంట్ చేయదు, ప్రతి పరిణామాన్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. మనకు అనవసరం ఆ విషయం కూడా. ఒకప్పుడు ప్రాంతీయ రాజకీయాల కోసం, స్ట్రాటజిక్ డెప్త్ కోసం, ప్రాక్సీ యుద్ధాల కోసం పాకిస్తాన్ పెంచిన మిలిటెన్సీ ఇప్పుడు అదే పాకిస్తాన్ లోపల నుంచే ఇన్ఫ్యాక్ట్ కొరకడానికి కొయ్యగా మారింది, కొరికేస్తోంది. టీటీపీ కథ కేవలం ఉగ్రవాద కథ కాదు. ఒక దేశం తన చేతులతో సృష్టించిన నిప్పురవ్వలు ఎలా తన ఇంటినే కాల్ చేస్తుందో చెప్పే స్టోరీ. ఇప్పుడు ప్రశ్న ఒకటి, పాకిస్తాన్ ఈ నిప్పుని ఆర్పగలదా, ఈ మంటని ఆర్పగలదా, లేకపోతే ఇది ఇంకా అతిపెద్ద అంతర్గత యుద్ధంలా మారుతుందా అనేది. ఇటు పాకిస్తాన్ పోరాడాల్సింది భారత్తో కాదు. అసలు భారత్ వాళ్ళకి ఎందుకో అర్థం కాదు. వాళ్ళకి ఫస్ట్ ఆర్థికంగా చతికిల పడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించుకోవడం విషయం పక్కన పెట్టి ఎలా బాగుపడాలని దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కనీసం అక్కడి ప్రజలకైనా కాస్త తిండి గింజలు దొరుకుతాయి. ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రజల్ని కాపాడుకోగలుగుతాయి. వాళ్ళ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అట్టర్ ఫెయిల్యూర్ సిస్టమ్. అమెరికా ముష్టిపడేస్తే తప్ప బతకలేని బతుకు ఆ దేశానిది. బహుశా ఈ మాట విన్న పాకిస్తాన్లకు కాస్త మనసు నొచ్చుకోవచ్చేమో. ఏం పర్వాలేదు, ఎందుకంటే వాస్తవం కదా, నొచ్చుకుంటుంది, నొచ్చుకోవాలి కూడా. నొచ్చుకున్న తర్వాత కొంచెం బాగుపడితే బాగుంటుంది, లేకపోతే ఇలాగే ఉంటుంది. ఏ మిలిటెంట్ గ్రూప్ని మీరు పెంచి పోషించారు, ఈరోజు అదే మిలిటెంట్ గ్రూప్ మిమ్మల్ని కాటేస్తోంది. ఇది మీరు ఒప్పుకోవాల్సిన నగ్న సత్యం. ఒప్పుకోకపోతే ఇలాగే ఉంటుంది. ఆ మిలిటెంట్ గ్రూప్ తప్పు చేస్తుందా, రైట్ చేస్తుందా, భారత్కి అనవసరం. ఎందుకంటే మీరు పెంచి పోషించిన మిలిటెంట్స్ బహుశా హూనోస్ మీ వాళ్లే దగ్గరుండి చేస్తున్నారేమో. అక్కడ రాజకీయ సంక్షోభం కోసమో, రాజకీయ అంటే పొలిటికల్ అడ్వాన్స్మెంట్ కోసం, అయితే పొలిటికల్ అడ్వాంటేజ్ కోసము అక్కడ చేస్తున్నారేమో. ఈ కొనలు ఎందుకు ఆలోచించరు మీరు? ఎప్పుడు భారత్ మీద పడి ఏడవడం పక్కన పెట్టి మీ ఆసిమ్ మున్నీర్కి చెప్పుకోండి. ఏ తాలిబన్లు మీరు మంచి వాళ్ళు అనుకున్నారో ఈరోజు ఆ తాలిబన్లే మిమ్మల్ని పట్టించుకోవట్లేదంటే మీరు పెంచి పోషించిన సోకాల్డ్ సైన్యమే కదా. ఇప్పటికీ కూడా అక్కడ ఉండి భారత్ మీద విషం చిమ్ముతున్న ఉగ్రవాద సంస్థలు మేల్కోండి, బుద్ధి తెచ్చుకొని బతకండి. మీ బతుకేదో మీరు బతకండి. ఇటు భారత్లో అగ్గి రాజేద్దాం అనుకుంటే పాకిస్తాన్కి సీదా ఒకటే ప్రశ్న. ఏంటా ప్రశ్న? మీరు మొన్న సౌదీకి ఎంత సాయం చేస్తారో చూసింది ప్రపంచం. సౌదీ మీద ఒక్క బాంబు పడినా మేము వెంటనే వెళ్తాం, సపోర్ట్ ఇస్తామన్న పాకిస్తాన్ మొన్న ఇరాన్ అన్ని దాడులు వేసి వాళ్ళను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటే ఏమైంది పాకిస్తాన్? ఇదే ఇరాన్ మీద దాడి జరిగితే అమెరికాను ప్రశ్నించేసా అని చెప్పి బిల్డప్ ఇచ్చుకున్న పాకిస్తాన్ తర్వాత ఏమైపోయింది? సో పాకిస్తాన్ ఇట్ హ్యాస్ టు నో ఇట్స్ స్టేటస్ ఆఫ్ సో కాల్డ్ బిల్డప్. అండ్ దాంతోపాటు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎంత కుదేలైపోతుందో తెలుసుకోవాలి. ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటే, ఇటువంటి ఉగ్ర దాడులు జరుగుతున్నాయని చెప్పి పాకిస్తాన్ పోలీసులు, పాకిస్తాన్ సైన్యం ఒప్పుకున్న పరిస్థితి ఉన్నప్పటికీ వాళ్ళని ఏమీ చేయలేకపోవడం పాకిస్తాన్ చేతకానితనానికి నిదర్శనం. అండ్ మీ కోణంలో మాట్లాడితే ఉగ్రవాద దాడు అనుకుంటే మీరు పెంచి పోషించిన ఉగ్రవాదులే మిమ్మల్ని ఈరోజు మట్టుపెడుతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పండి అక్కడ ఫోర్సెస్ని, కానీ ఏమి చేయలేకపోతున్నారు. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏది ఏమైనా అక్కడ బలైపోతోంది సగటు మనిషి. పిల్లల మీద దాడి జరగడం అది అమానవీయం, ఎవరు హర్షించరు. ఈరోజు 9 మంది అక్కడ మరణించారంటే ఒక సామాన్యుడి ప్రాణం బలైపోయింది అక్కడ. వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉందా లేదా తర్వాత విషయం. ఒక ఆటో రిక్షాలో ఐఈడీ బాంబు పెట్టారట. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి పాకిస్తాన్ మీడియాని కోట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఘటనలు ఆపలేకపోతోంది. గత కొన్నేళ్లుగా మీరు ఖైబర్ పఖ్తుంఖ్వా అటాక్స్ అని చెప్పి గూగుల్లో కొడితే చాలు చదవడానికి రోజులు సరిపోనన్ని అటాక్స్ జరిగాయి అక్కడ.
అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రీమింగ్ కాంటెంట్ వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం.